తెలంగాణ ఉద్యమ రవి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సబ్బండవర్ణాలు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ వెంగళరావు పార్కులో వృక్షార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్పొరేషన్ మాజీ చైర్మన్లతో కలిసి మొక్కలు నాటుతున్నారు. లైవ్ చూద్దాం.
జననేత కేసీఆర్ కు ఘన కానుక అందించే బృహత్తర లక్ష్యంతో మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన వృక్షార్చన కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. హైదరాబాద్ బంజారాహిల్స్లోని వెంగళరావు నగర్ పార్కులో సంతోష్ కుమార్ నేతృత్వంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. సంతోష్ కుమార్ తో పాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రమంతటా భారీగా మొక్కలు నాటుతున్నారు. తెలంగాణ ఉద్యమ రథసారథి, స్వరాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు వృక్షార్చన కార్యక్రమం ద్వారా తెలంగాణ సమాజం ఘనంగా శుభాకాంక్షలు తెలుపుతోంది. తెలంగాణ నేలకు హరితహారంతో పచ్చల హారాన్ని తొడిగిన హరిత సేనానికి వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు అందిస్తున్నారు. జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన వృక్షార్చన కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు నేను సైతం అంటూ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు కదులుతున్నారు. పచ్చటి మొక్కే మా జననేతకు ఘనకానుక అంటూ తెలంగాణ సబ్బండ వర్గాలు ఘనంగా కేసీఆర్ కు విషెస్ చెబుతున్నాయి.